హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఈ వీడియోలో నేను సమ్మర్ మేకప్ లుక్ చూపిస్తున్నాను. దిస్ ఈజ్ ద లుక్. అంటే ఎక్కువ మేకప్ లేకుండా సింపుల్గా బేసిక్గా మంచి లుక్ వచ్చేటట్టు సమ్మర్ మేకప్ లుక్. అండ్ దట్టు సమ్మర్లో మనం యూజ్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఫేస్ ఆయిలీ అయిపోతుంది. టు బి ఫ్రాంక్లీ ఇప్పుడైతే నేను ఈ వీడియో అంతా షూట్ చేసింది, ఈవెన్ ఫ్యాన్ కూడా లేదు. నా వాయిస్ మీకు ప్రాపర్గా వినిపించదని ఫ్యాన్ ఆఫ్ చేశాను. నాకేం ఏసీ కూడా లేదు. లైక్ ఇంత సమ్మర్లో ఇంత హ్యూమిడిటీలో కూడా నేను ఏమీ వేసుకోకుండా నా ఫేస్ ఫ్రెష్గా గ్లోయిగా ఉంది. చూసారా? ఈ లుక్ కావాలి అనుకుంటే ఈ సమ్మర్కి ఎలా అన్నది ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పాను. సో ఆ వీడియో. అండ్ బిఫోర్ మేకప్కి వెళ్ళే ముందు స్కిన్ ప్రెప్ చాలా ఇంపార్టెంట్. స్కిన్ ప్రెప్ ప్రాపర్గా లేకపోతే మేకప్ లుక్ రాదు. సో స్కిన్ ప్రెప్కి మేకప్కి ఏంటి కనెక్షన్ అనుకుంటే చాలా ఉంది. మన స్కిన్ ఫస్ట్లీ హెల్దీగా అండ్ ఇంటర్నల్గా షైనీగా గ్లోగా లేదంటే మేకప్ వేసేస్తే గ్లో వచ్చేది కదా. ఒకవేళ మేకప్ వేస్తేనే గ్లో వచ్చేస్తుంది, ఆ లుక్ వచ్చేస్తుంది అంటే హీరోయిన్స్ కూడా స్కిన్ కేర్ అవన్నీ వాళ్ళు చేసి వేస్ట్ కదా. డైరెక్ట్ మేకప్ వేసుకుంటే అయిపోద్ది కదా. సో ఓన్లీ మేకప్ వల్లే లుక్ అయితే రాదు. ఫస్ట్లీ మన స్కిన్ కూడా అంతే బాగుండి అంతే హెల్తీగా ఉంటే అప్పుడే స్కిన్ తర్వాత మేకప్ వేసుకున్నాక అది ఇంకా స్కిన్ ఇంకా హైలైట్ అవుద్ది. అంతే మేకప్. సో స్కిన్ ప్రెప్లో ఏంటి అసలు, ఎవరు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, చాలా డీటెయిల్డ్గా నేను లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ లేదా కింద లింక్లో ఇస్తాను. కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి. అసలు స్కిన్ ప్రెప్ అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలో చెప్పా. అండ్ ఈ వీడియోలో అయితే ఈ లుక్ ఎలా వచ్చింది, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ స్టార్టెడ్ టు వీడియో. అండ్ స్కిన్ ప్రెప్ అయిపోయిన తర్వాత నేనైతే మేకప్లోకి వస్తున్నా. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే స్ట్రోబ్ క్రీమ్. సో ఇదైతే నేను రీసెంట్గా ఇబ్బా నుంచి తీసుకున్న స్ట్రోబ్ క్రీమ్. చాలా బాగుంది. లైక్ స్ట్రోబ్ క్రీమ్ మీ అందరికీ తెలుసు కదా, మనకి మంచి గ్లో రావడానికి ఫేస్లో స్ట్రోబ్ క్రీమ్ వాడతాం అన్నమాట. మేకప్ వేసుకున్నాక హైలైటర్ వేసుకుంటే చూసారా షైనీగా గ్లోయిగా ఉంటుంది. లైక్ సమంత ఫేస్ చాలా గ్లోయిగా ఉంటుంది. అలా ఉండడానికి ఇలాంటివి యూస్ చేస్తాం. ఈ స్ట్రోబ్ క్రీమ్ అవ్వచ్చు, హైలైటర్ అవ్వచ్చు, ఇవి యూస్ చేస్తాం ఫేస్ గ్లో అవ్వడానికి. హైలైటర్ ఏంటంటే తెలిసిపోద్ది, తిను హైలైటర్ వేసింది అని చూపుకు తెలిసిపోద్ది. బట్ ఈ స్ట్రోబ్ క్రీమ్ అసలు చెప్పలేమన్నమాట. అది లైక్ మన స్కిన్ విత్ ఇన్ గ్లో అవుతుంది అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో అయితే నేను ఇబ్బా నుంచి తీసుకున్నాను. ఇది రీసెంట్గా యూస్ చేస్తున్నా, ఎలా ఉంటే చూద్దామని. కానీ నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని స్ట్రోబ్ క్రీమ్స్ ఏంటంటే లైక్ అది షైన్ తెలిసిపోద్ది. నేను స్విస్ బ్యూటీ ఇంతకుముందు వాడేదాన్ని, అది తెలిసిపోద్ది మనం ఫేస్కి సంథింగ్ స్ట్రోబ్ క్రీమ్ రాసామని. ఇది రాస్తే మాత్రం ఎవ్వరూ చెప్పలేరు, అంత న్యాచురల్గా గ్లోయిగా ఉంది. సో ఇది నాకు బాగా నచ్చింది అన్నమాట ఈ స్ట్రోబ్ క్రీమ్. సో మీరే చూస్తారు కదా డిఫరెన్స్. అసలు గ్లిటరీగా ఏముండదు, స్కిన్ న్యాచురల్గా షైన్ అవుతున్నట్టు ఉంటుంది. ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే న్యాచురల్గా స్కిన్ షైన్ అవుతుంది అన్నట్టుంది, అంత బాగుంటుంది. బేసికలీ స్ట్రోబ్ క్రీమ్ లుక్ అయితే ఇస్తే హీరోయిన్స్ అవ్వచ్చు, ఎవరైనా ఫేస్ షైనీగా ఉందంటే వన్ థింగ్ వాళ్ళు తీసుకునే ఫుడ్, అండ్ సెకండ్లీ వాళ్ళు తీసుకునే స్కిన్ కేర్, అండ్ థర్డ్లీ ఇలాంటి స్ట్రోబ్ క్రీమ్ కూడా ఉంటుంది. అంత న్యాచురల్ అని నమ్మేయద్దు. అంటే లైక్ మనం ఇలా స్ట్రోబ్ క్రీమ్ ఒకటి రాసేస్తాము అంటే అది ఇన్స్టెంట్గా ఆ నిమిషానికి లుక్ ఇస్తుంది. స్కిన్ కూడా ఇంటర్నల్గా గ్లో అవ్వాలి, స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా స్ట్రోబ్ క్రీమ్ ఇలా మూడు మిక్స్ అయితే స్కిన్ ఎవరిదైనా డెఫినెట్లీ చాలా గ్లోయిగా ఉంటుంది. సో చూసారు కదా అసలు ఫేస్ ఎంత గ్లోయిగా ఉందో, చాలా న్యాచురల్గా గ్లో అవుద్ది స్ట్రోబ్ క్రీమ్. అండ్ దట్టు నాకు ఈ ఇబ్బా చాలా బాగా నచ్చింది. అంటే లైక్ అఫోర్డబుల్ రేంజ్లో మంచి ప్రోడక్ట్. నేను ఇప్పటి వరకు వాడిన అన్నిటిలో ఇది నాకు అఫోర్డబుల్ రేంజ్ బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే నేను సమ్మర్స్లోని బీబీ క్రీమే చెప్తాను. ఫౌండేషన్స్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే బయట హ్యూమిడ్ ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఫౌండేషన్స్ ఏం చేస్తుంది అంటే ఫౌండేషన్ని మెల్ట్ చేసేస్తుంది, ఆయిలీ అయిపోద్ది, ఆక్సిడైజ్ అయిపోయి మనం ఫౌండేషన్ వేసినప్పుడు ఒక కలర్ ఉంటాం, ఒక 3-4 అవర్స్ కూడా అక్కడ 2 అవర్స్కే బ్లాక్గా అయిపోతాము. ఇలా నోటీస్ చేస్తాము. సో ఇలా అవ్వకుండా ఉండాలి అనుకుంటే బీబీ క్రీమ్ బెస్ట్ అన్నమాట. ఇది ఫేస్ మీద చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనం ఫేస్కి ఫౌండేషన్ వేసామన్నట్టు ఉండదు, ఫేస్ ఆయిలీ అవ్వదు, అండ్ అంత బేగా ఆక్సిడైజ్ అవ్వదు, న్యాచురల్ సెకండ్ స్కిన్లా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు సమ్మర్లో కూడా మేకప్ యూజ్ చేయాలి అనుకుంటే బీబీ క్రీమ్ బెస్ట్ ఆప్షన్. నా దగ్గర ప్రెజెంట్ అయితే పాండ్స్ బీబీ క్రీమ్ ఒకటి ఉంది, అండ్ స్విస్ బ్యూటీ బీబీ క్రీమ్ ఈ రెండు ఉన్నాయి. ఇంకా లాక్మీలో సీసీ క్రీమ్ ఉంటుంది సిమిలర్ టు దిస్. ఈ బీబీ క్రీమ్ సీసీ క్రీమ్ అన్నీ ఒకటే, బ్రాండ్స్ వేరు. ఇంతకు ముందు బీబీ క్రీమ్ పాండ్స్ బీబీ క్రీమ్ అయితే సూపర్ హైలైట్ అని చెప్పచ్చు. ఇప్పుడు అంత బాగాలేదు, ఒకప్పుడు అంత నచ్చలేదు నాకు, అంత ఫామ్లా మారింది.
అండ్ స్విస్ బ్యూటీ. లైక్ ఇదైతే కొంచెం మన 100 రూపీస్కి ఎంత ట్యూబ్, 100 సంథింగ్ ఎంతో ఐడియా లేదు. బట్ ఈ ట్యూబ్ మంత్స్ వచ్చేస్తే నియర్లీ 2-3 మంత్స్ వచ్చేస్తాయి. మనం డైలీ యూజ్ చేసిన ఒక్క డ్రాప్ మొత్తం ఫేస్ అంతా సరిపోద్ది, అంత బాగుంటుంది. స్విస్ బ్యూటీ నేను చాలాసార్లు మీకు చూపించాను స్విస్ బ్యూటీ వేసుకొని. సో ఈసారి పాండ్స్ చూపిస్తే ఎలా ఉంటుందో. సో ఒక్క స్మాల్ డాట్, ఈ స్మాల్ డాటే చాలు, లైక్ ఎక్కువ ఫేస్కి అవసరం లేదు, ఇదే చాలు, కొంచెం మంచిగా లుక్ ఇస్తుంది. నేనైతే ఇంతే రాస్తాను. ఒకవేళ ఇన్ కేస్ నేను బీబీ క్రీమ్ రాస్తే ఈ డాటే నాకు ఎక్కువ, ఓవరాల్ నెక్ అంతా కూడా అప్లై చేసినా ఇంకా ఉంటుంది. సో ఫస్ట్ మనం లైట్గా అప్లై చేసుకొని ఇఫ్ నీడెడ్ అయితే అప్లై చేసుకుందాం ఎక్కువ. ఈ బీబీ క్రీమ్కి బ్యూటీ బ్లెండర్స్ బ్రష్ ఏం అవసరం లే, జస్ట్ హ్యాండ్తోనే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బీబీ క్రీమ్స్ అవి యూజ్ చేసేటప్పుడు కన్సీలర్ సపరేట్గా యూజ్ చేయను. బీబీ క్రీమ్నే ఓవరాల్ అంతా ఐస్ దగ్గర, ఐలిడ్స్ దగ్గర అంతా అప్లై చేసేసుకుంటా. అండ్ ఎవ్రీడే ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్స్కి అయితే బీబీ క్రీమ్ ఈజ్ ద బెస్ట్ ఫౌండేషన్. ఎప్పుడో ఫంక్షన్స్ ఆర్ పార్టీస్ అంటే ఓకే, బట్ ఎవ్రీడే వేసుకుంటామంటే బీబీ క్రీమ్ లైట్ వెయిట్, సెకండ్ స్కిన్లా ఉంటుంది. మనకి ఫౌండేషన్ వేస్తే ఫౌండేషన్ వేసినట్టు తెలుస్తుంది. బీబీ క్రీమ్ అలా కాదు, లైక్ న్యాచురల్గా, లైక్ సెకండ్ స్కిన్ చెప్పాను కదా, సెకండ్ స్కిన్ అంటే లైక్ ఇంకొక స్కిన్ లాగా, లైక్ మన స్కిన్ న్యాచురల్ స్కిన్లా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, మంచి లుక్ ఇస్తుంది అంతే బీబీ క్రీమ్ చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత లైక్ నేను సమ్మర్స్లో అయితే అన్ని పౌడర్ బేస్డే యూస్ చేయమంటే, అది కాంపాక్ట్ అనే కాదు, కాంపాక్ట్ పౌడర్ ఇస్ బేసికల్లీ పౌడరే ఉంటుంది. లైక్ బ్లష్ అవ్వచ్చు, హైలైటర్, మీరు యూస్ చేసే ఫేస్ మీద యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని పౌడర్ బేస్డే యూస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల మన ఏ స్కిన్ టైప్ అయినా అది మనకి ఆయిలీగా అవుతుంది, ఫేస్ బేగా ఆయిలీ అవుతుంది. సో క్రీమ్ రాస్తే అది ఇంకా మెల్ట్ అయిపోతుంది. పౌడర్ అనుకోండి, పౌడర్ అలా స్టిక్ ఆన్ అయి ఉంటుంది, లాంగ్ స్టే ఉంటుంది అన్నమాట. సో అందుకు పౌడర్ బేస్డ్ అంటున్నాను. సపోజ్ నేను బ్లష్ వేసుకున్నప్పుడు చూపిస్తాను, బ్లష్ అప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఐడియా వస్తుందేమో ఇప్పుడు చెప్పే కన్నా. అండ్ ఈ సమ్మర్ సీజన్లో కాంపాక్ట్స్ పౌడర్, లూజ్ పౌడర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి కదా, చాలా ఇంపార్టెంట్ కూడా మనకి మంచి ఫ్రెష్ లుక్ ఇవ్వడంలో. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే కాంపాక్ట్ పౌడర్ బ్యాగ్లో ఎప్పుడు పెట్టుకోవడం కూడా మంచిదే. సమ్మర్ సీజన్స్లో బేగా మనకి ఫేస్ ఆయిలీ అయిపోద్ది కాబట్టి. సో మ్యాక్సిమం అందరూ ఓపెన్గా చెప్పరు, కానీ టు బి ఫ్రాంక్లీ అందరూ క్యారీ చేస్తారు. ఆఫీస్ నాకు ఆఫీస్ అనే కాదు, అందరు బ్యాగ్లో ఉంటాయి, బట్ ఎవరు ఓపెన్గా అని చెప్పరు. సమ్మర్ సీజన్లో ఫేస్ ఆయిలీ అవ్వడం కామన్. సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఫేస్ ఆయిలీ అయింది అన్నప్పుడు ఇలా జస్ట్ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుంటే ఫ్రెష్ లుక్ ఉంటుంది అన్నమాట. సో అందుకు ఈ కాంపాక్ట్ పౌడర్ నేనైతే సమ్మర్స్లో యూజ్ చేస్తాను. వింటర్స్లో అసలు నేను ఫేస్కి ఫౌండేషన్ ఆర్ బీబీ క్రీమ్ ఆర్ ఏదైనా సిరమ్ అప్లై చేసాక పౌడర్స్ అప్లై చేయను. నా వీడియోస్ లైక్ ప్రాపర్గా వాచ్ చేసి ఉంటే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే వింటర్స్లో ఆల్రెడీ ఫేస్ డ్రై అయిపోతూ ఉంటుంది, మనం ఎంత ఆయిల్స్ రాసినా, ఎంత మంచి సిరమ్స్ రాసి హైడ్రేషన్ చేసినా. సో ఇంక పౌడర్ యాడ్ ఆన్ అయితే ఇంకా స్కిన్ డ్రై అయిపోద్ది. సో నేను వింటర్స్లో అసలు పౌడర్ రాయను, బట్ ఇన్ సమ్మర్స్లో మాత్రం ఈ కాంపాక్ట్ పౌడర్, లూజ్ పౌడర్స్ రాస్తే, ఎందుకంటే ఫేస్ ఆయిలీ అవ్వకుండా ఉండడానికి. సో ఇవి నేనైతే యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే బ్లష్ చూపిస్తా. సో బ్లష్ పౌడర్ బేస్డ్ అంటే ఇలాగా, సో పౌడర్ బేస్లో ఉంటాయి కదా. నేను నార్మల్ క్రీమ్ బేస్డ్ అంటే లైక్ లిప్ అండ్ చిక్ టీల్స్ ఉంటాయి కదా, అవి లిప్స్టిక్స్ మనం బ్లష్ కింద యూజ్ చేస్తాం. అలా ఈ సమ్మర్లో వద్దు అంట, ఎందుకంటే బేగా మనకు స్వెట్ వస్తుంది, మన బాడీ టైంలో బాడీ టెంపరేచర్ హైగా ఉంటుంది కాబట్టి. సో ఆ క్రీమ్ బేస్డ్ అనేవి మెల్ట్ అయిపోతాయి. సో అలా మెల్ట్ అయిపోయి ఇంకా ఫేస్ ఆయిలీ అయిపోయి జిడ్డు అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండడానికి ఇలా పౌడర్ బేస్ అయితే ఏంటంటే మనం ఏది ఎలా వేసామో అలా ఉంటుంది, ఫేస్ మీద సెటిల్ అయ్యి ఉంటుంది. సో మనకి మెల్ట్ అవ్వదు అని నేను పౌడర్ బేస్డే చెప్తా. ఎక్కువ లాంగ్ స్టే ఉండడానికైతే పౌడర్ బేస్. అండ్ బ్లష్కి వస్తే షుగర్ హైలైట్. అసలు ఇప్పుడు నేను చాలా బ్లష్ యూజ్ చేసా, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తాను మీకు.
ఎక్కువగా చూపించేది షుగరు. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. షేడ్ కూడా నాకు బాగా నచ్చింది, పింక్ పినాకిల్ 02. చాలా న్యాచురల్గా ఉంటుంది. నేను ఆఫీస్ కూడా వేసుకెళ్ళిపోతాయి బ్లష్. ఆ షేడ్ అంత బాగుంటుంది అన్నమాట. ఆఫీస్ కూడా నేను వేసుకెళ్తా అంటే ఇమాజిన్, అంత న్యాచురల్ గ్లోయి, అసలు ఎవరు చెప్పలేరు మనం బ్లష్ వేసామని, అంత బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను మస్కరాకి మేబ్లిన్ చెప్తాను. మేబ్లిన్ ఆల్ టైమ్ మస్కరా అనగానే నేను మేబ్లిన్ తప్ప ఇంకే బ్రాండ్స్ యూజ్ చేయను. ఎందుకంటే నాకు మేబ్లిన్ నచ్చినంత ఏది అంత నచ్చలేదు. అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా బాగుంటుంది. సో నేనైతే మస్కరా అంటేనే మేబ్లిన్ చూపిస్తా. సమ్మర్ కాబట్టి లైక్ నేను ఎక్కువ లైక్ బ్రైట్ ఆర్ అలా చూపించట్లే, చాలా న్యాచురల్గా ఉండేటట్టు చూపిస్తున్నాను. అందుకే నేను ఐ షేడ్స్ కూడా అప్లై చేయలేదు. లైక్ సమ్మర్లో ఐ షేడ్స్ ఇవన్నీ చాలా హెవీగా అనీజీగా అనిపిస్తాయి. సో బేసిక్ సమ్మర్కి అవసరమైన మేకప్ లుక్ లాగా మనం బేసిక్ రెడీ అయితే, ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్లష్ యూజ్ చేయాలనుకుంటే ఇలా షుగర్ బాగుంది, అలా పౌడర్ బేస్. మీరు బీబీ క్రీమ్ ఆర్ ఫౌండేషన్ యూజ్ చేయాలనుకుంటే ఏది బాగుంది. ఇంకా మీరు ఫౌండేషన్ కూడా యూజ్ చేయాలనుకుంటే లాక్మీ 925 ప్రైమర్ ప్లస్ మ్యాట్ ఫౌండేషన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ సమ్మర్లో ఏదైనా మంచి ఫౌండేషన్ యూజ్ చేయాలి డైలీ వేర్కి అనుకుంటే అది బాగుంటుంది. సో నేను ఇందులో చూపిస్తున్న వన్ ఆఫ్టర్ వన్ ఎవ్రీథింగ్ స్టెప్స్, లైక్ అందరూ ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలని కాదు, ఎవరైనా ఈ స్టెప్ ఫాలో అయితే ఇది బాగుంది ఇలా అని చూపించడానికి. సో నేనైతే నెక్స్ట్ వీడియో సమ్మర్ మేకప్ లుక్ యూజింగ్ 3 ప్రొడక్ట్స్తో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు ఆ వీడియో చేయనా? లైక్ 3 ప్రొడక్ట్స్, బేసిక్ 3, అసలు ఫేస్ ఆయిలీ అవ్వకుండా మంచిగా గ్లోయిగా లుక్ తెచ్చే మేకప్ లుక్ ఓన్లీ యూజింగ్ 3 ప్రొడక్ట్స్. ఆ వీడియో చేయాలా వద్దా కామెంట్ చేయండి. సో దట్ నేను మీరు చేసే కామెంట్ బట్టి ఆ వీడియో చేయాలా వద్దా అని డిసైడ్ అవుతా. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది కూడా లాక్మీయే, లైక్ ఇలా బాటిల్లో అన్నమాట. లైక్ ఇంకొకటి అని చెప్పా కదా, లాక్మీలో అవి ఏంటంటే లైక్ ఇంత ఒక సిలిండర్ షేప్లో వస్తుంది. అవి వేసిన ఒక 2-3 అవర్స్కే పొరలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అదే ఒక లేయర్లో ఫామ్ అయిపోయి ఊడిపోతుంది. సో అలా బాగాలేదు అని చెప్పి నేను మళ్ళీ పాత వాటికి వచ్చాయి. మనం రిమూవ్ చేసేంత వరకు అవంతలు అవి రిమూవ్ అవ్వో, పీల్ ఆఫ్ అవ్వో. ఆ లాక్మీ ఇట్లలో ఏంటంటే అవంతలు అవే. లాక్మీ అయితే మనం పీల్ ఆఫ్ మాస్క్ వేస్తే అలా పీల్ అయిపోద్ది, పీల్ ఆఫ్ మాస్క్ అని మనం రిమూవ్ చేస్తే పీల్ అవుద్ది. ఇది అలా కాదు, ఆటోమేటిక్గా పీల్ ఆఫ్ అయిపోయి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. కొంచెం లాంగ్ స్టే ఉంటుంది, అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్. ఇంక సరే అని చెప్పి మళ్ళీ ఇది యూస్ చేస్తున్నా. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా లిప్స్టిక్. సో లిప్స్టిక్ అయితే నాకు ఫేవరెట్ కలర్ బార్ ఆల్ టైమ్ లిప్స్టిక్ మాట. నేను ఎప్పుడైనా బేసిక్గా ఇవే ఎక్కువ వాడతాను, మిగతావి జస్ట్ ట్రై చేస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అని. నాకు కలర్ బార్ తర్వాత అంత నచ్చిన లిప్స్టిక్ ఏదైనా ఉంది అంటే అది లాక్మీ. టూ మచ్ బ్రైట్ అయిపోయింది కదా, షేడ్ చాలా బాగుంది బట్ టూ మచ్ బ్రైట్ అనిపిస్తుంది. బట్ నాకు నచ్చింది, కొంచెం వైప్ చేసి చూద్దాం అనుకుంటున్నా. సో యా, ఇఫ్ మన లిప్స్టిక్ అప్లై చేసాక ఇలా లైక్ లైట్గా వైప్ చేయడం వల్ల లిప్స్టిక్ అనేది స్మజ్ ప్రూఫ్లా అవుతుంది. కొంచెం లైట్ ఏమైనా ఇన్ కేస్ మనకి ఏదైనా కలర్ బ్రైట్ అయిపోయింది అన్నప్పుడు ఇలా చేస్తే అది కొంచెం మ్యాట్ అయిపోద్ది. ఇన్ కేస్ అది మనకి క్రీమీ లిప్స్టిక్ అయినా మ్యాట్లా అయిపోద్ది. అండ్ పైన ఉండే ఎక్స్ట్రా లిప్స్టిక్ రిమూవ్ చేసేస్తుంది, ఎంత లిప్స్కి అవసరమో అంతే ఉంచుతుంది. అండ్ స్మజ్ ప్రూఫ్లకు కూడా యూజ్ అవుద్ది. ఇన్ కేస్ మీరు ఏమైనా క్రీమ్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తే ఇలా చేయండి. క్రీమ్ లిప్స్టిక్స్ బేగా స్మజ్ ప్రూఫ్ అయిపోతాయి, లైక్ బేగా పోతాయి, ఫేడ్ అయిపోతాయి. అలాంటప్పుడు నేను చేసే టెక్నిక్ బాగా యూజ్ అవుద్ది. ఆ లిప్స్టిక్ మీ లిప్స్కి ఎంత అవసరమో అంతే ఉంటుంది, ఎక్సెస్ అంతా రిమూవ్ అయిపోద్ది. ఇది వన్ కైండ్ ఆఫ్ టిప్ ఈ వీడియోకి. సో యా, ఇది నా ఫైనల్ లుక్. ఈ సమ్మర్ మేకప్ లుక్కి బేసిక్గా న్యాచురల్గా గ్లోయీగా ఉండడానికి
నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంటే లైక్ మేకప్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటే అన్నీ చూపించాను. ఇవన్నీ అని అవసరం లేదు. ఈవెన్ మనం 3 ప్రొడక్ట్స్ యూజ్ చేసి కూడా మేకప్ మంచి లుక్ తెప్పించుకోవచ్చు. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. బట్ ఇన్ కేస్ మీరు ఇలా ప్రొడక్ట్స్ అన్నీ వాడాలి అనుకుంటే వన్ ఆఫ్టర్ వన్ స్టెప్ బై స్టెప్ నాకు చాలామంది అడుగుతున్నారు, మేకప్ స్టెప్ బై స్టెప్ చెప్పండి, లేదా స్కిన్ కేర్ స్టెప్ బై స్టెప్ చెప్పండి, ఏ ప్రోడక్ట్ అది ఏం అప్లై చేయాలి అని. సో వెన్ కమింగ్ టు సన్ స్క్రీన్ సిరమ్స్ ఇలాంటివి అయితే నేను వేరే స్కిన్ ప్రెప్ వీడియోలో చూపించా కంప్లీట్గా వన్ ఆఫ్టర్ వన్ స్టెప్స్. ఇప్పుడు కూడా నేను వన్ ఆఫ్టర్ వన్ స్టెప్సే రాసుకుంటా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఓకే ఈ స్టెప్ తర్వాత ఇది వెళ్ళాలి అని ఒక ఐడియా వస్తుంది కదా అని. సో ఇలా వన్ ఆఫ్టర్ వన్ నేనైతే మొత్తం సమ్మర్లో కావాల్సిన మేకప్ అయితే రెడీ అయ్యా. బేసిక్గా లైక్ ఫంక్షన్స్ ఇట్లా కాకుండా కొంచెం లైక్ నేనేమి ఐ షేడ్స్ వేయలేదు, మీరు ఫంక్షన్ అనుకుంటే ఐ షేడ్స్ అవి యాడ్ ఆన్ చేయొచ్చు. బేసిక్గా కొంచెం మంచిగా కనిపించాలి అనుకుంటే ఈ లుక్ బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై.